ఢిల్లీలో హైలైట్ కొనసాగుతోంది. ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఎర్రకోట, చాందినీ చౌక్లో ఆలయాల వద్ద పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజధానిని అప్రమత్తం చేస్తారు. ఇక ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్. దేశ రాజధాని ఢిల్లీలో ఇంటెలిజెన్స్ అలర్ట్ ప్రకటించిందని చెప్పుకోవాలి. రాజధానిలో పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ కు చెందిన లష్కర్ తోయిబా కుట్ర పడినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి శ్రీజ. ఇందులో ముఖ్యంగా ప్రముఖ దేశాల దేవాలయాల సమీపంలో పేలుళ్లకు కుట్ర పడినట్లు ప్రస్తుతం ఉన్న సమాచారం. అయితే ఇటీవల పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లోని ఒక మసీద్ లో కూడా ఇలాంటి పేలుళ్లకు ప్రతీకారంగా ఇప్పుడు దాడులకు కుట్ర పడినట్లు తెలుస్తోంది. అయితే దీంతో ఢిల్లీలోనే ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే గురువారం చాలా చోట్లలో అంటే చాలా రాష్ట్రాల్లో కోర్టులు స్కూళ్లకు కూడా ఇటు టార్గెట్ చేసుకున్నట్టు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇటు హైదరాబాద్ కూడా వచ్చాయి. ఇందులో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. అయితే బంగ్లాదేశ్ ఇది సర్వర్ల నుంచి నకిలీ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు కూడా ఇటు ఇంటెలిజెన్స్ వర్గం గుర్తించింది అని చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలో ఢిల్లీలోని 3 సిఆర్పిఎఫ్ పాఠశాలకు కూడా ఇటు బెదిరింపు మెయిల్స్ రావడం ఒక పక్క కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. అయితే ఉదయం మెయిల్స్ రావడంతో విద్యార్థులని ఇంటికి పంపించి తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గాని పేలుడు పదార్థాలు గాని దొరకలేదని ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా అధికారులు చెప్తున్నారు శ్రీజ.